ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా అకౌంట్స్ మీ వెంట ఉంటూ మీ క్యాంపస్ యొక్క ఆయా నిజామాబాద్ పట్టణానికి ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా. Vidana State Board of Intermediate have announced and second year results. In it, our Nizamabad SR stood district first marks. That is, in senior BPC, what our students have secured is not that much easy to say. Our Nizamabad SR in today's result in SR in senior BPC, so on 980 and above, we secured 127 students only from Nizamabad, not from SR Telangana. What we are talking is only about the Nizamabad SR. In the same way, not only in senior BPC or senior MPC, but also our SR Nizamabad have secured state first rank. That is 468 in MPC. 468 in MPC. Similarly, another state first rank in BPC, that is 438 out of 440. And so on. Like this, we have secured 460 and above 96 students. Once again I am repeating, 460 and above, we secured 96 students. Whereas in BPC, 430 and above, we secured 38 students. These wonders to the fact from 2014, 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇయర్ నిజామాబాద్ ఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రతిసారి రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఫస్ట్ తో పాటు స్టేట్ ఫస్ట్ కూడా చాలా సార్లు రావడం జరిగింది. బట్ దిస్ అకాడమిక్ ఇయర్, వన్స్ అగైన్ ఐ యామ్ రిపీటింగ్, దిస్ టుడేస్ మీటింగ్ ఈస్, తెలుగులో అంటారు నా భూతో నా భవిష్యత్ అని చెప్పేసి. సో ఇవాళ మనం జరుపుకుంటున్న ఈ విజయోత్సవం మన నిజామాబాద్ చరిత్రలో, మన ఉమ్మడి జిల్లాలు కావచ్చు, పక్కనున్న అన్ని జిల్లాలలో కావచ్చు, ఇంత పెద్ద మీటింగ్ కానీ ఇంత పెద్ద విజయోత్సవం జరగకపోవచ్చు. ఎందుకంటే సీనియర్ ఎంపీసీలో కావచ్చు, సీనియర్ బైపీసీలో కావచ్చు, జూనియర్ ఎంపీసీలో కావచ్చు, జూనియర్ బైపీసీలో కావచ్చు, ఆల్ స్ట్రీమ్స్ లో స్టేట్ మార్క్స్ తో పాటు డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడం జరిగింది. సో ఇన్ దిస్ అకేషన్ యాజ్ ఎ జోనల్ ఇన్ఛార్జ్ ఐ యామ్ వెరీ హ్యాపీ and I am congratulating students, lecturers, my respected parents and my all administrators and my faculty members. And after this, I would like to continue this program by inviting our toppers to felicitate. Now I request our MPC topper, senior MPC topper D. Kirti, senior MPC topper D. Kirti, who secured 993 out of 1000. I request D. Kirti to come to the dais.
ఇది గాలివాటం రిజల్ట్ కాదు. ఎస్ఆర్ రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా గాలివాటంగా ఏదో వచ్చే రిజల్ట్ కాదు. ప్రతి సంవత్సరం అదొక అలవాటుగా మారిపోయింది. ఇక్కడ 2014లో ప్రారంభించిన మొదటి సంవత్సరం నుంచెల్లే ఆ సంవత్సరం కూడా మనకు మొదటి సంవత్సరమే డిస్టిక్ అండ్ స్టేట్ టాప్ మార్క్ తీసుకురావడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి మొదలుకుంటే 2025 ఇది. కరోనా టైంలో కూడా మన విద్యార్థులు స్టేట్ టాప్ ర్యాంకు తీసుకురావడం జరిగింది. తల్లిదండ్రుల సహకారం ఇక్కడ మేము మరవలేంది. చాలా రియల్గా చెప్పాలంటే నేను చాలా జిల్లాలు తిరుగుతాను. నాకు 9 జిల్లాలు ఇన్ఛార్జ్ ఉంది. ఆంధ్రాలో ఒక 4 జిల్లాలు కూడా చూస్తాను. తెలంగాణలో ఒక 5 జిల్లాలు చూస్తాను. ఇక్కడ పేరెంట్స్ యొక్క సహకారం చాలా బాగుంటుంది. కొంతమంది కఠినంగా ఉన్న కొన్ని విషయాలలో చదువు కాడికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా మాతో పోరాడుతూనే ఉంటారు. అది మాకు చాలా సంతోషం. మన విద్యార్థులు కూడా చాలా తెలివిగల పిల్లలు, ఎవరికి తీసుకోని పిల్లలు మన పిల్లలు. ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, హైదరాబాద్లో ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ, హైదరాబాద్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ కానీ ఫార్మసీ కానీ అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇవాళ నిజామాబాద్ విద్యార్థుల వైపు చూస్తున్నారు అని అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరిగినాయి అని దానికి నిదర్శనం. ఇవాళ 100% వాళ్ళు చూడండి మీరు. గత 5 సంవత్సరాల నుంచి నిజామాబాద్లో ఎక్కడ హోర్డింగ్స్ చూసినా కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ హోర్డింగ్స్ ఇక్కడ వెలుస్తూ ఉన్నాయి. మన దగ్గరకు వచ్చి పిల్లల్ని మాకు ఇవ్వండి నెక్స్ట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అని అడుగుతా ఉన్నాం, ఎంకరేజ్ చేయాలని అడుగుతున్నారు. దానికి కారణం ఇక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగా పెరిగినాయి అనేది దానికి నిదర్శనం. ఇంటర్మీడియట్ మార్కులతోటి మా యొక్క బాధ్యత నెరవేరదు. మేము ఏ రోజు కూడా ఇంటర్మీడియట్ మార్కులు ఇది ఒక ప్రోత్సాహం తప్ప ఈ మార్కులతోటి విద్యార్థులకు ఏదో అవుతుందని మేము సెలబ్రేట్ చేస్తలేము. కంపల్సరీ ఏదైతే మా మోటో ఉందో, మీరు ఏదైతే ఆశించి మా దగ్గర ఇక్కడ ఏసీల్లో ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ అనేది 100% ఎస్ఆర్లో ఖచ్చితంగా జరుగుతుందని నేను మీకు మాట ఇస్తున్నా. ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ కూడా మనం ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. ఈ మొన్ననే ప్రకటించినటువంటి జేఈఈ మెయిన్స్ రిజల్ట్లో మనకు దాదాపు 16 మంది విద్యార్థులు మంచి అత్యుత్తమమైనటువంటి ఫలితాలతో ఉన్నారు. ఆల్ ఇండియా 98 ర్యాంక్ మనకి ఇక్కడ నిజామాబాద్ ఈ క్యాంపస్ నుంచి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము కనీసం 1000 లోపు ఒక 10 ఎంసెట్ ర్యాంకులు ఇస్తా ఉన్నాం. 10,000 లోపు చూసుకుంటే లాస్ట్ ఇయర్ 68 మంది విద్యార్థులు, ఓన్లీ ఎంపీసీ విభాగంలో 68 మంది విద్యార్థులు ఎంసెట్లో 10,000 లోపు ర్యాంకులు తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం అంతకంటే రెట్టింపు ఇస్తామని ఆశాభావంతో ఉన్నాం మేము. నీట్ రిజల్ట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మాకు 8 మెడికల్ సెలక్షన్లు వచ్చినాయి, ఎంబీబీఎస్ సీట్లు 8 వచ్చినాయి, డెంటల్ 4 సీట్లు వచ్చినాయి, ఫార్మసీ చాలా వచ్చినాయి. ఈ సంవత్సరం మేము 20 మెడికల్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు మేము ముందర నిలబెట్టాలని మేము సవినయంగా మేము మనవి చేస్తా ఉన్నాం. తప్పకుండా బీడీఎస్ కానీ, ఫార్మసీ కానీ, ఆయుర్వేదిక్ కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి. మీకు ఓన్లీ నేను ప్రామిస్ చేసింది ఎంబీబీఎస్ సీట్లే. ఈ సంవత్సరం మేము 15 నుంచి 20 మెడికల్ సీట్లు పక్క నిజామాబాద్లో ఇచ్చి హైదరాబాద్కు పోయే ఫ్లోను మధ్యతరగతి పేరెంట్ కూడా ఇక్కడ వాళ్ళ అమ్మాయినో అబ్బాయినో ఒక డాక్టర్ చేయాలనే కళను సాకారం చేసుకునే విధంగా మేము మీకోసం తప్పకుండా శ్రమ పెడతాం. మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉన్నారు, మంచి వసతులు ఉన్నాయి. మేము జవాబుదారితనంతో ఉన్నాము. తప్పకుండా ఫ్రంట్ ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ పేరెంట్స్ రిసీవింగ్ కానీ ఏది కూడా మేము జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మాకు సహకారం ఇంత బాగిచ్చిందో ఇదే సహకారం మున్ముందు కూడా ఉండాలి. మీరు కూడా గ్రామాలల్లో లేదంటే మీ ఇరుగు పొరుగు మీ బంధువులల్లో తప్పకుండా ఎస్ఆర్ బెస్ట్ అనేది చెప్పండి. మేము మా బాధ్యత ఎప్పుడు కూడా మేము మరవం. మీరు ఏ క్వశ్చన్ చేసినా మేము జవాబుదారీగా ఉంటాం. తప్పకుండా వచ్చే రోజులల్లో ఎస్ఆర్ను మరి ఒక మంచి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని మా కోరిక ఉంది. ఇక్కడ కూడా అకామిడేషన్స్ బాగా డెవలప్ చేసినాం మేము. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా ఏవిఆర్ క్యాంపస్ అని దాస్నగర్లో 4గురికి ఒక అటాచ్డ్ వాష్రూమ్స్ తోటి మేము అకామిడేషన్ డెవలప్ చేసినామండి. 6గురి తోటి ఒక రూమ్, 2 వాష్రూమ్స్ 2 బాత్రూమ్స్ తోటి ఇట్లా ఒక అకామిడేషన్ ఇచ్చినాము. నెక్స్ట్ ఇయర్ గర్ల్స్ క్యాంపస్లలో
యోగా క్లాసెస్, ఫిజికల్ యాక్టివిటీస్, జంబో డ్యాన్సు. ఎందుకంటే పిల్లలు చాలా ఒబేసిటీ చేస్తున్నారు కాబట్టి ఆ ఒబేసిటీ ప్రాబ్లం లేకుండా కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము. ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఒక 1 అవర్ ఖచ్చితంగా కేటాయించాలని మేము డిసైడ్ అయినాం. ఖచ్చితంగా అది మేము చేస్తాం. మేము ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనుకాడతలేము. తప్పకుండా పిల్లల యొక్క శ్రేయస్సే మా టాప్ ప్రియారిటీ. పిల్లల యొక్క రిజల్ట్ బెస్ట్ రావడమే మా టాప్ ప్రియారిటీ. పిల్లలు బాగా సెటిల్ కావడమే మా టాప్ ప్రియారిటీ. పిల్లలు సెటిల్ అయితే తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉంటారో, తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు లాంటి గురువులం మేము. మాకు కూడా అంతే ఆనందంగా ఉంటుంది, మాకు అంత బాధ్యత ఉంటుంది. తప్పకుండా మీరు అందరు ఇంత ఓపికతోటి ఇంతసేపు ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.